వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరియ తల్లికి ఉన్నటువంటి బిరుదులన్నిటిలోనూ గొప్ప బిరుదు, సంతోషకరమైన బిరుదు ఏమిటి అంటే పాపాత్మలకు శరణమ. ఎటువంటి పాపములో ఉన్నవారైనా కూడా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని విశ్వాసముతో కోరుకుంటే మరియ తల్లి తప్పకుండా వారి యొక్క జీవితాలను మారుస్తారు. మరియ తల్లి తన భక్తులను ఎప్పుడూ కూడా చేయి విడిచిపెట్టరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరియ తల్లి చెంతకు విశ్వాసముతో వెళ్ళాలి. అయితే మరియ తల్లి తప్పకుండా తన యొక్క భక్తులను ఆదరిస్తారు అని, వారి యొక్క జీవిత విధానాన్ని మారుస్తారు అని చెప్పడానికి ఈ రోజు మన వీడియోలో ఈ పునీతుని యొక్క జీవితం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఆ పునీతులు ఎవరో తెలుసుకుందాం. వారే పునీత కొర్సిని ఆంద్రియస్. ఈ ఆంద్రియస్ గారు పుట్టక ముందే వీరిని తల్లిదండ్రులు దేవునికి సమర్పిస్తాము అని ముందే మొక్కుకున్నారు. అయితే ఆంద్రియస్ పుట్టిన తర్వాత చాలా దుడుకువాడిగా, అల్లరి పిల్లవాడిగా మారిపోయాడు. వినోదము, విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయాడు. విలాసంగా తిరగాలంటే డబ్బు కావాలి కాబట్టి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అలా దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో విలాసంగా తిరిగేవాడు. ఇంటి బాధ్యతలే పట్టించుకునేవాడు కాదు. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భక్తి కొంచెం కూడా ఆంద్రియస్లో లేదు. దేవుడంటే భయం లేదు. దేవాలయం అనే మాటే తెలియదు. ఎప్పుడు ఎవరికి కూడా మంచి చేసి ఎరగడు. ఇలా విలాసవంతంగా తిరుగుతున్న కొడుకును చూసి తండ్రి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ప్రతిరోజు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు తండ్రి. ఎన్ని రోజులు ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా ఆంద్రియస్ తండ్రి మాట అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఎంత చెప్పినా కూడా ఆంద్రియస్లో మార్పు అనేదే రాలేదు. దానితో ఇసికిపోయినటువంటి తండ్రి ఎంతో బాధతో ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా వీడిని మార్చలేరు. నా వల్ల కావడం లేదు. వీడికి చెప్పి చెప్పి నేనే అలసిపోయాను, కానీ వీడిలో మార్పు రావడం లేదు అని తల్లికి చెప్పి తండ్రి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే మానవులకి సాధ్యం కానిది దేవునికి సాధ్యం అవుతుంది అని ఆ తల్లి బలంగా నమ్మింది. పట్టు వదలకుండా నా కుమారుని బాగు చెయ్యి, నా కుమారుడి యొక్క భారము బాధ్యత నీపైనే వేస్తున్నాను అని దేవమాత పైన తన కుమారుడు బాధ్యతను వేసి నమ్మకంతో దేవమాత తల్లి స్వరూపం దగ్గర కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులు ప్రార్థన చేయగానే దేవమాత తల్లి కనికరముకు భక్తులందరూ పాత్రులే అని నిరూపించే రోజు రానే వచ్చింది. దేవమాత తల్లి ఆ తల్లి ప్రార్థనను ఆలకించారు. ఒకరోజు ఆంద్రియస్ చెడు స్నేహాల వల్ల ఇల్లు వదిలి బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నాడు. తనకు సంబంధించినవన్నీ సదురుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అలా దుడుకుగా ప్రవర్తిస్తున్న కొడుకును తల్లి ప్రేమతో చూస్తూ ఆమె కడుపులో ఎన్నో సంవత్సరాలుగా కరుడుగట్టిన ఆ దుఃఖాన్ని కన్నీటి రూపంలో గట్టిగా ఏడుస్తూ బయటకు తీసుకొచ్చింది. తల్లి కన్నీటిని చూసినటువంటి ఆంద్రియస్ మనసు చువుక్కుమంది. ఎందుకమ్మా ఇంతలా ఏడుస్తున్నావు, ఎందుకు ఇంత గట్టిగా ఏడుస్తూ బాధపడుతున్నావు అని తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఆంద్రియస్. తనంత పెరిగిన తన కొడుకును 2 చేతులతో గట్టిగా పట్టుకొని తల్లి ఏడుస్తూ ఇలా చెప్పింది, నాయనా ఆంద్రియస్, నీవు నా గర్భములో ఉన్నప్పుడు ఒక రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నీవు తోడేలువై నా గర్భమున పుట్టావు. చూస్తూ ఉండగానే ఆ తోడేలు పెద్దదయ్యింది. ఎవరికి చిక్కకుండా బజార్ల వెంట క్రూరంగా తిరుగుతూ ఉంది. అందరూ ఆ తోడేలును చూసి భయపడుతూ ఉన్నారు. అయితే ఒక రోజు ఆ తోడేలు అదృష్టవశాత్తు కార్మెల్ మాత దేవాలయంలోకి వెళ్ళింది. కార్మెల్ మాత దేవాలయంలోకి వెళ్ళగానే వెంటనే ఆ తోడేలు ఒక చక్కని తెల్లని గొర్రె పిల్లగా మారిపోయింది. అంతే, అంతలో నాకు మెలకు వచ్చింది. ఆ రోజే నేను దేవమాత గుడికి వెళ్ళి, అమ్మ, నాకు పుట్టబోయే శిశువు నీదే, ఈ రోజే నా గర్భంలో ఉన్న బిడ్డను నీకు అర్పిస్తున్నాను, ఏం చేస్తావో, ఈ బిడ్డ భారమంతా నీపైనే వేస్తున్నాను అని దేవమాత తల్లికి ప్రార్థన చేసుకుని ఆ రోజే నిన్ను దేవమాత తల్లికి అర్పించాను అని చెప్పింది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా కడుపు దహించుకుపోతుంది. ఏం చేయమంటావు నాయనా, నేను 9 మాసాలు నా గర్భాన మోసినందుకు నాకు కన్నీరే మిగిలింది. అయినా ఏం చేస్తావో చెయ్యి, అంతా నీ ఇష్టమే. కానీ నేను దేవమాత తల్లిపైన ఉంచినటువంటి ఆ భక్తి, ఆ నమ్మకం తప్పకుండా నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఎప్పుడు మంచివాడిగా మారి నన్ను సంతోష పెడతావా అని ఆశతో బ్రతికి ఉంటాను అని కొడుకును కౌగలించుకొని బోర్న వేడ్చింది ఆ తల్లి. ఆ తల్లి కన్నీరు ఆంద్రియస్ రాతి గుండెను కరిగించాయి. ఆ క్షణమే ఆంద్రియస్ అమ్మా అని గట్టిగా ఒక కేక వేసి తన తల్లి కౌగిళ్లను విడిపించుకొని పరుగున కార్మెల్ మాత దేవాలయంలోకి పరిగెట్టుకుని వెళ్ళిపోయాడు.
కార్మెల్ మాత దేవాలయంలో మోకాళ్లపైన ఉండి కన్నీరు మున్నీరుగా ఏడవడం మొదలుపెట్టాడు. అలా వేడుస్తూ తన పాపాలన్నీ ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. మరియ తల్లి యొక్క ఆనంద బాష్పాలు ఆంద్రియాస్ పైన పడ్డాయి. వెంటనే ఆంద్రియాస్ యొక్క పాపపు జీవితం కడిగివేయబడింది. ఆనంద బాష్పాలతో ఆంద్రియాస్ ఎంతో సంతోషించి పశ్చాత్తాపంతో తన పాపాలన్నీ కడిగివేసుకొని తనను తాను మరియ తల్లికి దేవునికి సంపూర్తిగా సమర్పించుకొని తన తల్లి మాటను నిలబెట్టాడు. కొద్ది రోజుల్లోనే ఆంద్రియాస్ కార్మెల్ మాత సభలో చేరి కఠిన తపస్సు చేసి తన జీవితాంతము మరియ తల్లిని విడిచిపెట్టనని, మరియ తల్లిని కీర్తించి మహిమపరుస్తాను అని మాట ఇచ్చి గురువుగా అభిషేకం పొందాడు. అప్పటి నుంచి ఆంద్రియాస్ మరియ తల్లి భక్తుడుగా మరియ తల్లిని మహిమపరుస్తూ వచ్చాడు. ఆంద్రియాస్ గొప్ప పునీతుడు అయ్యాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆంద్రియాస్ వలె పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. మన పాపాలన్నిటినీ కూడా పాపాత్మలకు శరణమైనటువంటి మరియ తల్లి చెంతకు వెళ్ళి మన పాపాలను ఒప్పుకుంటే మరియ తల్లి మన జీవితాలను తప్పకుండా సరిచేస్తారు. కాబట్టి మనందరం కూడా మరియ తల్లి చెంతకు వెళదాము. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డలు మాట వినడం లేదు అని తల్లిదండ్రులు చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ తల్లిదండ్రులారా, ఈ మే నెలలో కుటుంబ సమేతంగా మరియ తల్లి చెంతకు వెళ్ళి భక్తితో జపమాల ప్రార్థన చేయండి. దావీదు ఒడుసులో ఉన్న 5 రాళ్లలాగానే జపమాల రాళ్ళు మన కుటుంబానికి రక్షణ ఇస్తాయి. కాబట్టి మీ యొక్క బిడ్డల భవిష్యత్తును, మీ యొక్క బిడ్డల భారాన్ని మరియ తల్లికి సమర్పించండి. మీ కుటుంబంలో ఎవరైనా దారి తప్పి ఉంటే మరియ తల్లి వారి యొక్క మార్గాలను సరిచేస్తారు. మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేస్తారు అనే నమ్మకంతో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకోండి. మనం మౌనికమ్మ గారిని చూసాం. చాలా సంవత్సరాలు కుమారుడు కొరకు కన్నీటితో ప్రార్థన చేశారు. ఈ రోజు ఆయన గొప్ప పునీతుడయ్యారు. వారే పునీత అగస్టిన్ గారు. అలాగే ఇక్కడ ఆంద్రియాస్ గారి జీవితాన్ని కూడా మనం ఇప్పుడు చూసాము. క్రూర మృగమైన తోడేలు లాంటి ఆంద్రియాస్ జీవితాన్ని తల్లి కన్నీటి ప్రార్థనతో సాధు జీవి అయినటువంటి గొర్రె పిల్లగా మారిపోయింది. కాబట్టి తల్లి ప్రార్థన చాలా బలమైనటువంటి ప్రార్థన. కుటుంబంలో తల్లి కన్నీటితో ప్రార్థన చేస్తే బిడ్డల యొక్క భవిష్యత్తు బంగారంగా మారుతుంది. కాబట్టి ప్రతి తల్లి కూడా బిడ్డల కొరకు ప్రతిరోజు కన్నీటితో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ మే నెలలో కుటుంబ సమేతంగా మరియ తల్లి చెంతకు అందరూ వెళ్ళి విశ్వాసముతో భక్తితో జపమాల ప్రార్థన చేయాలి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఇది ఈ రోజు మన ఆంద్రియాస్ గారి యొక్క జీవితము. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో ఎంత గొప్ప అద్భుతం జరిగిందో ఈరోజు మనం చూసాము. రేపు మరొక అద్భుతంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనపైన, మన బిడ్డలపైన, ముఖ్యంగా దారి తప్పుతున్నటువంటి యువత పైన ఉండాలి అని, వారందరూ కూడా దేవుని యొక్క మార్గంలో, సక్రమైన మార్గంలో నడవాలి అని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.